తొలకరి పలకరించగానే ఆ ఊరి వారందరిలో ఆశలు చిగురిస్తాయి. సద్ది సిద్ధం చేసుకుని అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పొలాల బాట పడతారు. అణువణువు శోధించి మెరిసే రాళ్లను సేకరిస్తారు. వాటిని తీసుకువెళ్లి ఏజెంట్లకు చూపుతారు. అది వజ్రమైతే వారు పంట పండినట్లే, లేదంటే మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతారు. ఇలా ప్రతి ఏటా వజ్రాల వేట నిరాటంకంగా సాగుతుంది. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల కేంద్ర పొలాల్లో దశాబ్దాలుగా సాగుతున్న ఈ వేటలో కొందరు లక్షాధికారులు కాగా మరికొందరు అన్వేషకులుగానే మిగిలిపోయారు. వజ్రాల పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చే ఊరు అనంతపురం జిల్లా వజ్రకరూరు. ఇక్కడ దొరుకుతున్న వజ్రాల కారణంగానే వజ్రకరూరుగా రూపాంతరం చెందింది ఈ గ్రామం. ఇక్కడ వజ్రాలు ఉన్నట్లు గుర్తించి బ్రిటిష్ హయాంలోనే వజ్రాన్వేషణకు 1934వ సంవత్సరంలోనే బ్రిటిష్ వారు ది న్యూ వజ్రకరూర్ డైమండ్ మైనింగ్ కంపెనీ లిమిటెడ్ స్థాపించారు. ఈ కంపెనీని స్వాతంత్ర్యం వచ్చాక 1970లో ఎన్ఎండిసి పరిధిలోకి తెచ్చారు. ప్రస్తుతం వజ్రకరూర్లోని డైమండ్ ప్రాసెసింగ్ ప్లాంట్ నడుస్తోంది. అయితే ప్రభుత్వ పరంగా వజ్రాన్వేషణ అంత లాభదాయకంగా లేదు, కానీ సామాన్యుల అన్వేషణ మాత్రం ఏటా కొనసాగుతూనే ఉంది. ప్రతి ఏటా మే, జూన్ నెలల్లో తొలకరి వర్షాలు మొదలు కాగానే వజ్రకరూరు ప్రాంతం కొత్త వ్యక్తులతో కళకళలాడుతుంది. వజ్రకరూరు చుట్టూ 5 కిలోమీటర్ల మేర ఎర్ర నేలలు జనంతో రద్దీగా కనిపిస్తాయి. ఒక్కో పొలంలో 30 నుండి 40 మంది వజ్రాల కోసం వెతుకుతుంటారు. బలమైన వర్షాలు పడినప్పుడు ఈ సంఖ్య 100కు పైగానే ఉంటుంది. వాననీటి ప్రవాహం వల్ల భూమిలోని వజ్రాలు పైకి తేలి దిగువ ప్రాంతాలకు కొట్టుకొచ్చే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది ఆ దిశగా అన్వేషణ సాగిస్తుంటారు. ప్రతి సంవత్సరం వస్తుంటాం వజ్రకరూరుకి. ఈ తొలిగా మా అదృష్టం ఉందేమో అని ఎతికేకొచ్చినాము. ఏమో దొరుకుతాయో మా ఆశతో వచ్చినాము. కొన్ని దొరికినాయి, చిన్న చిన్న రాళ్ళు దొరికినాయి, చెక్ చేసుకొని పోతున్నాము. దొరికితే మా అదృష్టం, ఇంకా ఫ్యామిలీ మొత్తం చేంజ్ అయిపోతాము. ఇంకా నీ ఆశ అంతే ఏం లేదు. స్థానికులే కాకుండా ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలలు, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాలు, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా వాహనాల్లో ఇక్కడికి వచ్చి వజ్రాన్వేషణలో నిమగ్నమవుతున్నారు. ఇతర ప్రాంతవాసుల రాక 15 ఏళ్లుగా ఎక్కువయింది. కొందరు రోజుల తరబడి స్థానికంగానే ఉంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. 1,00,000కు మొదలుకొని 50 లక్షలకు పైగా విలువైన వజ్రాలు ఇక్కడ లభిస్తున్నట్లు సమాచారం. వీటిని గుత్తి, కర్నూలు జిల్లా పెరవలి, జొన్నగిరి తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా కొనుగోలు చేస్తున్నారు. చాలా మంది చెప్తున్నారు ఇక్కడ వజ్రకరూరులో వజ్రాలు దొరుకుతాయని. ఏం మా అదృష్టం ఎట్లందో అని చూసామని వచ్చినాము. ఇంతవరకైతే ఏం దొరకలేదు. ట్రై చేస్తున్నాము. ఇంకా ఒక వారం అయింటుంది. గతంలో చాలా మందికి దొరికినాయి. ఇంకా మేము ట్రై చేస్తున్నాం, దొరికితే అదృష్టం. వజ్రం రంగు, జాతిని బట్టి క్యారెట్ల రూపంలో లెక్కగట్టి ధర నిర్ణయిస్తున్నారు. ఒక్కోసారి టెండర్ పద్ధతిలో వజ్రాలను వ్యాపారులు కొనుగోలు చేస్తుండడం గమనార్హం. వజ్రాన్వేషణ జరిగే ప్రాంతాల్లో ప్రత్యేకంగా తమ మనుషులను పెట్టి వజ్రాలు దొరికిన వారి సమాచారం వ్యాపారులు సేకరించుకుంటున్నారు. వజ్రకరూరులో వజ్రాలు దొరుకుతాయంటే వచ్చినాము. మళ్ళీ ఎవరికి దొరికినది అయితే ఇంతవరకు అయితే మేము చూడలేదు. అంటారా దొరికినాయని, మళ్ళీ ఎవరికి దొరికినాయో తెలియదు మాకైతే. దొరికినాయని అయితే చెప్తుంటారు అని, మేమైతే దానిలో అయితే చూడలే, ఇంతవరకు అయితే చూడలే. అంటారు దొరుకుతాయని అంటారు. మేమైతే దాని ముఖమే చూడలేదు ఇంతవరకు అయితే. మేము వస్తాము, దొరుకుతాయని ఆశతో వస్తున్నాము. ఈ ప్రాంతాల్లో వజ్రాలు లభించే కింబర్ లైట్ పైపులు భూ ఉపరితలానికి అతి దగ్గరలో ఉన్నాయని గనులు, భూగర్భ శాఖ అధికారులు చెబుతున్నారు. దానికి తోడు ఈ ప్రాంతంలోని భూమి గడిచిన 5,000 సంవత్సరాల్లో దాదాపు 1/2 కిలోమీటర్ మేర కోతకు గురైందని, అందుకే ఇక్కడ తరచూ వజ్రాలు దొరుకుతున్నాయని అధికారులు అంటున్నారు. వర్షాలు మొదలవగానే వజ్రకరూరు వస్తున్న ప్రజల సంఖ్య కూడా ప్రతి ఏడాది పెరుగుతూనే పోతోంది. అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కొందరు వస్తుంటే, వ్యవసాయంలో నష్టపోయిన రైతులు వారి తలరాతను మార్చుకునేందుకు వస్తున్నారు. వచ్చిన వారు ఉట్టి చేతులతో మాత్రం వెళ్లరని, ఆనందంగానే వెళతారని వజ్రకరూరు గ్రామస్తులు చెబుతున్నారు.